हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा चिकेन ग्रेवी एला प्रिपेर चेयालो चूपिस्तारंडी। ई चिकेन ग्रेवी अनेदी चेयडम चाला सिंपल अंडी अंड टेस्टी कूडा चाला बागुंटुंदी। सो तप्पकुंडा ओकसारी ई विधंगा ट्रై చేసి చూడండి। ఇంకా ఎప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటారండి। అంత ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి। ఇప్పుడు ఈ చికెన్ కర్రీ చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి। ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ అయితే చేసి పక్కన ఉంచండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్లకి ఒక 4 టమాటాలు ఒక 5 జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసి పక్కన ఉంచండి। ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పెట్టుకోండి। ఇప్పుడు కారము, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత కారము, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా వేసుకుని బాగా కారం అంతా కూడా కలిసేడుగా చికెన్లకి మొత్తం మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచండి। ఈ విధంగా మ్యాగ్నేట్ చేయడం వల్ల చికెన్ అనేది ఉప్పు కారం అంతా కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। ఇప్పుడే కుక్కర్ పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్టా మొగ్గ 2 బిర్యానీ ఆకు కూడా వేసుకుని బాగా ఫ్రై అయితే చేసేయండి। ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై అయితే చేయండి। ఎప్పుడైనా కూడా అండి ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వస్తేనేనండి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై అయితే చేయండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త అడుగు అంటుకుంటుందండి। సో లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అసలు ఆపకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ ముక్కలంతా కూడా వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై అయితే చేసేయండి। చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి మసాలా అంతా కూడా కలిసేంత వరకు కూడా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అప్పుడప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేయండి। ఈ విధంగా చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ బాగా చక్కగా ఉడుకుంటుందండి। ఈ విధంగా ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు మూత అయితే పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ దాకా అయితే బాయిల్ అయితే చేసేయండి। ఇప్పుడు ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత చూసారు కదండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఈ విధంగా బాగా ఉడుకుంటుందండి। ఇప్పుడు అంతా కూడా కలిపిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత కారము, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, టేస్ట్కి సరిపడంత సాల్ట్ అంతా కూడా వేసుకుని బాగా కలిసేడుగా చికెన్ లైక్ ఉప్పు కారం మసాలా అంతా కూడా పట్టేడుగా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించండి। ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా పేస్ట్ అంతా కూడా వేసుకుని బాగా కలుపుకొని టమాటాలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా కలుపుకొని మూత అయితే పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేయండి। ఇప్పుడు టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి చికెన్ అనేది ఈ విధంగా బాగా గ్రేవీ అయితే అయిపోతుందండి। ఈ విధంగా ఉడికిన తర్వాత 1 కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందా ఒకసారి చూసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు కూడా బాయిల్ అయితే చేసుకొని తీసుకోండి। చూసారు కదండి ఈ విధంగా బాగా ఉడికిపోయి గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి। ఇప్పుడు కాస్త కొత్తిమీర అనేది జల్లుకొని సర్వ్ చేసుకోండి। టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి। మార్నింగ్ టిఫిన్లకి, చపాతీలకైనా, దోశలకైనా, ఇడ్లీలకైనా టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి। సో తప్పకుండా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి। మీకు మార్నింగ్ ఎప్పుడైనా ఈజీగా ఏమైనా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని చూడండి, టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి। సో తప్పకుండా ట్రై చేసి చూడండి। ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి। నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి। బాయ్ బాయ్।